విశాఖలోని 35వ వార్డు ప్రసాద్ గార్డెన్స్ లో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయంటూ మహారాణిపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. శ్రీ దుర్గమాంబ యోజన సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ, ఇతర బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి నాయకులు వై రాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పట్టణ పేదలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పట్టాలను పేదలకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు వైరాజు. కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం తరపున ఈరోజు దుర్గమాంబ యువజన సంఘం సభ్యులకి అక్కడ నివాసులందరికీ కూడా మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు ప్రతి కాలనీలోని ఎస్సీలు, బీసీలు, వెనకబడిన తరగతికి సంబంధించిన కుటుంబాలు అనేక మంది నివసిస్తున్నారు. వాళ్ళు పట్టాల కోసం గత 10 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ధర్నాలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు కూడు గూడు గుడ్డ ఇది ముఖ్యమైన సమస్య. ఇది దాంట్లో తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా కనీసం తలదాచుకోవడానికి ఇల్లు అయితే ఉండాలి కంపల్సరీగా. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని ఈరోజు దుర్గమాంబ సంఘం తాలూకా సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన ఇది. ఇక్కడ వేల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు పెద్ద పెద్ద మనుషులకి ఇచ్చడం జరుగుతుంది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి ఇచ్చడం జరుగుతుంది. పేదవాళ్ళు ఒక 60 గజాలు, 90 గజాలు, 40 గజాలు మాకు ఇవ్వండి, తలదాచుకోవడానికి, నివాసం ఉండడానికి స్థలం ఇవ్వండి, ఇల్లు పట్టాలు ఇవ్వండి, అన్ని అర్హతలు ఉండి కూడా మాకు ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదని డిమాండ్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యం సరైనది కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పేదల పట్ల పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, మాకు ఇవ్వండి, మేము డిమాండ్ చేయట్లేదు, మాకు ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. మరి ప్రభుత్వం కనీసం స్పందించాలి, వాళ్ళ మీద దయ చూపెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు. అయినా ప్రభుత్వం చలనం లేకపోతే ఇది చాలా దారుణం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేదల యొక్క గోడిని వినాలనేసి మేము సందర్భంగా కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం తరఫున కోరుతున్నాం. రాజ్యాంగంలో ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలన్నది రాజ్యాంగంలో హక్కు పొందుపరిచింది. ఆ హక్కుల్ని నిలబెట్టుకొని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి అది ఈ ప్రభుత్వం చేయకపోతే రాబోయే కాలంలో కుల వ్యవస్థ పోరాట సంఘం ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.